సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొంగులేటితో కలిసి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కుటుంబ సమేతంగా తెల్లం వెంకట్రావు సీఎంతో భేటీ అయ్యారు. గతంలో తెల్లం వెంకట్రావు పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సీఎంతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సహాయకుడుగా తెల్లం వెంకట్రావు ఉన్నారు. ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం వెంకట్రావు కొద్దిసేపటి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఉన్నది ఇప్పుడు రాజకీయాంశంలో మారింది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా కాంగ్రెస్ వైపు వెళ్తున్న పరిస్థితి మనం చూద్దాం. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పనులు కప్పుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన ప్రతిమని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ చేశారు. శ్రీగల కృష్ణారెడ్డి పార్టీలు చేశారు. ఇక ఎమ్మెల్యేలు ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ అయిన పరిస్థితులు రాజకీయంగా ఒక చర్చనీయాంశం తెరలోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఉన్నది రాజకీయ ప్రాధాన్యంగా మారింది. ఒకవైపు ఎంపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి భారీగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెల్లం వెంకట్రావు భేటీ అన్నది వీటన్నింటి కూడా బలంతో కూర్చే విధంగా ఉంది. ఏదేమైనప్పుడు కూడా గత కొన్ని రోజులు బీఆర్ఎస్ లో ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న దానికి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నలుగురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.